హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రాజు. టుడే టాపిక్ ఏమంటే మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే వీడియోకి థంబ్నెయిల్ ఎలా యాడ్ చేయాలి, అలాగే వీడియోకి సంబంధించిన ఐ కార్డ్స్ ఎలా వేయాలి, ఎండ్ కార్డ్స్ ఎలా వేయాలి, అలాగే దానికి సంబంధించి క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు ఈ వీడియో అన్నది ఏమాత్రం అర్థం కాదు. కాబట్టి మీరు క్లియర్గా ఎండింగ్ వరకు చూసి మీరు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి దానికి సంబంధించి క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని వస్తే మాత్రం ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సుత్తి లేకుండా మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మీరు ముందుగా మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన సెర్చ్ బార్లోన youtube.com అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ముందుగా మీ ఛానల్ అనేది డాష్ బోర్డ్లోకి చేంజ్ చేసుకోండి. ఓకే, పైన 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఓకే, మనకు డెస్క్టాప్ సైట్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. ఓకే, కన్వర్ట్ అయిన తర్వాత మనకు రైట్ సైడ్లో అయితే మీ ప్రొఫైల్ పిక్ అనేది కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆ ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు మీరు ఏ ఈమెయిల్తో అయితే లాగిన్ అయి ఉన్నారో ఆ ఈమెయిల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు ఈమెయిల్ అనేది వేరే ఉంటే ఇక్కడ స్విచ్ అకౌంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ ఈమెయిల్తో అయితే ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే మనకు ఆ ఈమెయిల్ అయితే లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మీరు పైన 3 లైన్స్ కనిపిస్తుంటాయి చూడండి, లెఫ్ట్ సైడ్లోన ఆ 3 లైన్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకుంటే మనకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్తో మన ఛానల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ క్రియేట్ ఏ ఛానల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది, ఇక్కడ హ్యాండిల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ నేమ్ ప్లేస్లోన మీరు ఏ ఛానల్ నేమ్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఛానల్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ నాకు నచ్చిన ఒక ఛానల్ నేమ్ని అయితే ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు ఫ్రాంక్ బాయ్ రాజ్ అని సెట్ చేసుకున్న తర్వాత మనకు క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు క్రియేట్ అయిపోతుంది ఛానల్ అనేది. మీరు ఛానల్ అనేది క్రియేట్ అయిన తర్వాత మీకు మీ ఛానల్ అనేది ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లోన మీకు 3 లైన్స్ అయితే కనిపిస్తుంటాయి చూడండి, ఈ 3 లైన్స్ పై క్లిక్ చేయండి. ముందుగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ అయితే ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మన ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఇక్కడ ఉన్న పాపప్ని అయితే మీరు క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, మీకు పైన ప్రొఫైల్ పిక్ అయితే కనిపిస్తుంటుంది. ఆ ప్రొఫైల్ పిక్ పక్కన క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ క్రియేట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అప్లోడ్ వీడియోస్ అనే ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మనము అక్కడి నుంచి మనకు నచ్చిన వీడియోస్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అది ఎలా అప్లోడ్ చేయాలి ఇప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి, కెమెరా, వీడియోస్, ఫైల్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు మీ వీడియో ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని వీడియోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఫైల్ మేనేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వీడియోస్ అయితే ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీకు నచ్చిన ఒక వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే నాకు నచ్చిన వీడియోని అయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకే, సెలెక్ట్ చేయగానే మనకు ఇలా కొద్దిగా ప్రాసెస్ అయితే జరుగుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు టైటిల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ టైటిల్ అనేది మీ వీడియో ఏ విధంగా అయితే సేవ్ చేసి ఉంటారో ఆ సేవింగ్లోన అదే టైటిల్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఆ టైటిల్ని తీసి మీ వీడియోకి తగ్గట్టుగా ఒక టైటిల్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే ఇప్పుడు ఒక టైటిల్ అయితే మీకు చూపించడానికి కోసం ఒక టైటిల్ ఏదో ఒకటి ఇస్తున్నాను. ఓకే, హౌ టు చెక్ యూట్యూబ్
ఛానల్ కాపీరైట్ క్లైమ్స్ అని నేనైతే ఇలా ఒక టైటిల్ అయితే ఇచ్చాను. ఓకే, మీరు వీడియోకి తగ్గట్టుగా ఒక టైటిల్ అయితే ఇవ్వండి. ఓకే, టైటిల్ ఇచ్చిన తర్వాత అదే టైటిల్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు కింద ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి మీరు మళ్ళీ అదే టైటిల్ని అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏవైనా టైటిల్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు అక్కడ నుంచి డిఫరెంట్గా ఇంకా కొద్దిగా అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఓకే, అలా ఇచ్చిన తర్వాత దానికి కొన్ని ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ట్యాగ్స్ని ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మీరు హ్యాష్ ట్యాగ్ని క్లిక్ చేసి మీరు ఇవ్వవలసిన ట్యాగ్స్ అయితే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. నేనైతే మీకు చూపించడం కోసం ఒక 2 ట్యాగ్స్ అయితే వేస్తాను. ఓకే, వైరల్ అని వేశాను. నెక్స్ట్ ఇంకో హ్యాష్ ట్యాగ్ క్లిక్ చేసి ఇంకో ట్యాగ్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఇలా ట్యాగ్స్ మీకు ఆటోమేటిక్గా మీరు సెర్చ్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు ఆ ట్యాగ్స్ని అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మనకు ఆ ట్యాగ్స్ అనేవి అక్కడ యాడ్ అయిపోతాయి. ఓకే, యాడ్ అయిన తర్వాత మనకు థంబ్నెయిల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు చేస్తారంటే ఇప్పుడు ఆ థంబ్నెయిల్ పైన ప్లస్ ఐకాన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, గెయిన్ యాక్సెస్ టు యూజ్ దిస్ ఫీచర్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. ఓకే, మీరు థంబ్నెయిల్ యాడ్ చేయాలంటే ముందుగా మీ ఫోన్ నెంబర్ని అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ క్రోమ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి టెక్స్ట్ మీ ది వెరిఫికేషన్ కోడ్, తర్వాత కాల్ మీ. మీరు టెక్స్ట్ మెసేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంట్రీని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, నేనైతే నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను. మీరు కూడా మీ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత గెట్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇలా నెంబర్ ఇవ్వగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. కంగ్రాచులేషన్స్, యువర్ ఫోన్ నెంబర్ హ్యాస్ నౌ బీన్ వెరిఫైడ్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోకపోతే మాత్రం మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. మీరు దాన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ థంబ్నెయిల్ ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లోడ్పై ఇక్కడ మీకు ఇమేజెస్ అయితే మీ బ్రౌజర్ మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ థంబ్నెయిల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ థంబ్నెయిల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకు థంబ్నెయిల్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ఆడియన్స్ అనే ఆప్షన్లోన ఇక్కడ దిస్ వీడియో మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పిల్లల కోసం అయితే వీడియోస్ చేస్తుంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పిల్లల కోసం కాకుంటే మాత్రం ఇక్కడ నో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ప్లేలిస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తారు కాబట్టి ప్లేలిస్ట్లు అయితే మనకు ఉండవు కాబట్టి మనం అవి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం అవి ఎలా క్రియేట్ చేయాలో దానికి సంబంధించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం మీకు కింద షో మోర్ ఆప్షన్ అయితే ఉంటుంది. షో మోర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ట్యాగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు మీ వీడియోకి సంబంధించిన అలాగే మీ కంటెంట్కి సంబంధించిన కొన్ని ట్యాగ్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా ఇవ్వాలంటే మీరు జస్ట్ మీ కంటెంట్కు తగ్గట్టుగా రిలేటివ్గా మీరైతే ట్యాగ్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. మీ వీడియో దేనికి సంబంధించి ఉంటుందో దానికి సంబంధించి మీరు ఇక్కడ ట్యాగ్స్ ఇవ్వండి. ఓకే, నేనైతే కాపీరైట్కి సంబంధించి ట్యాగ్స్ వేస్తాను. ఇప్పుడు హౌ టు చెక్ యూట్యూబ్ ఛానల్ కాపీరైట్ క్లైమ్స్ అని ఒక ట్యాగ్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ అలాగే మీరు మరికొన్ని ట్యాగ్స్ అయితే ఇలా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఒక ట్యాగ్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకో ట్యాగ్ కూడా ఇస్తున్నాను, కాపీరైట్ క్లైమ్. ఓకే, కాపీరైట్ క్లైమ్స్ అని ఇలా ట్యాగ్స్ ఇచ్చి ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు ట్యాగ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా మీరు మీ ఛానల్కి సంబంధించి కొన్ని ట్యాగ్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే దీనిని ఏమీ టచ్ చేయకుండా నెక్స్ట్ మనకు పైన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, వీడియో
ఎలిమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న మనకు ఎండ్ స్క్రీన్స్ ఎలా వేయాలి, అలాగే ఐ కార్డ్స్ ఎలా వేయాలి దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది. ఓకే యాడ్ అండ్ ఎండ్ స్క్రీన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి లాస్ట్లోనే మనకు రైట్ సైడ్లో యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే మీకైతే ఇలా ఎలిమెంట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మన వీడియోకి కొన్ని స్క్రీన్స్ అయితే ఎండ్లో వేయొచ్చు. అది ఎలా వేయాలంటే ఇక్కడ చూడండి. ఓకే 1 వీడియో 1 సబ్స్క్రైబరు, 1 వీడియో 2 వీడియోస్ అనమాట. ఇక్కడ లాస్ట్లోన 1 వీడియో 1 ప్లేలిస్ట్ 1 సబ్స్క్రైబర్, ఇలా మీకు డిఫరెంట్గా అయితే మనకు ఎండ్ స్క్రీన్స్ అనేవి ఉంటాయి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 2 వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. 2 వీడియోస్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి. ఓకే ఇక్కడ చూడండి సాయిస్ స్పెసిఫిక్ వీడియో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మన ఛానల్లో ఏవే వీడియోస్ అయితే ఉన్నాయో ఆ ఛానల్ లిస్ట్లో ఉన్న వీడియోస్ మొత్తం ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. మీరు ఏ వీడియోని అయితే ఎండ్ స్క్రీన్లో వేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇలా సెలెక్ట్ చేయగానే మనకు ఆ వీడియో అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎండ్ స్క్రీన్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత చాయిస్ స్పెసిఫిక్ వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకో వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సేవ్ పై క్లిక్ చేయండి. ఓకే మనకైతే ఎండ్ స్క్రీన్స్ అయితే యాడ్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఐ కార్డ్స్ని ఎలా వేయాలంటే ఇక్కడ యాడ్ కార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీని పక్కన మనకు రైట్ సైడ్లో అయితే యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఈ యాడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు సేమ్ మళ్ళీ ఇదే విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు వీడియో, అలాగే ప్లేలిస్ట్, అలాగే ఛానల్ అనే ఆప్షన్స్ అయితే 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి వీడియో పక్కన మనకు ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది చిన్నగా. ఈ ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మన ఛానల్లో ఉన్న వీడియోస్ లిస్ట్ అయితే మళ్ళీ ఎనేబుల్ అవుతాయి. ఇప్పుడు మీరు ఏ వీడియోని అయితే ఎనేబుల్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మనకు అలా ఐకార్డ్స్లోన క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే ఇలా క్లియర్గా కనిపించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకార్డ్ పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్లేలిస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే మీకు ప్లేలిస్ట్లు ఏమీ ఉండవు కాబట్టి అది తర్వాత నెక్స్ట్ మీరు ప్లేలిస్ట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ప్లేలిస్ట్లు అనేవి యాడ్ చేసుకోండి. ఓకే ఇక్కడ ముందుగా మీరు సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మనకు ఐ కార్డ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఓకే ఇలా యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది, చెక్స్ అనే ఆప్షన్ అనమాట. దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చెక్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది ఎందుకంటే మన వీడియో అప్లోడ్ చేసే టైంలోన ఏవైనా కాపీరైట్కి సంబంధించి సౌండ్స్ కానీ అలాగే కంటెంట్ కానీ ఏదైనా ఉంటే మనకు ఇక్కడ కాపీరైట్ క్లెయిమ్ అని చూపిస్తుంది అనమాట. కాపీరైట్ ఛానల్లో ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ లేకుంటే మాత్రం ఇక్కడ నో కాపీరైట్ క్లెయిమ్ అని చూపిస్తుంది. ఓకే నెక్స్ట్ మనకు ఇక్కడ ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది, విజిబిలిటీ అనమాట. దీనిపై క్లిక్ చేస్తే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఓకే ఇక్కడ చూడండి సేవ్ ఆర్ పబ్లిష్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. ఓకే ఇక్కడ చూడండి ప్రైవేటు, అన్లిస్ట్, అలాగే పబ్లిక్, తర్వాత ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది షెడ్యూల్ అనమాట. ఓకే ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి మీరు మీ వీడియోస్ని అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే మీరు ప్రైవేట్లో పెట్టుకోవాలనుకుంటే ప్రైవేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అన్లిస్ట్లో పెట్టుకోవాలనుకుంటే అన్లిస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్గానే మీరు పబ్లిష్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ పబ్లిష్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే పబ్లిష్ చేసుకున్న తర్వాత మీరు ప్రీమియర్ వీడియోకి సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం కింద బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్పై ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ వీడియో అనేది ప్రైమరీగా సెట్ అయిపోతుంది. ఓకే ఇలా కాకుండా మీరు షెడ్యూల్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ షెడ్యూల్ ఆప్షన్పై క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ డేట్కి అయితే వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఆ డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 25 సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ టైమింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు టైమింగ్ అయితే ఉంటుంది. ఇలా మీరు ఏ టైం కావాలంటే ఆ టైంని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మన వీడియో అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి షెడ్యూల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకే దీనిపై క్లిక్ చేస్తే మాత్రం మీకు వీడియో అనేది అప్లోడింగ్ అవ్వడం జరుగుతుంది. ఓకే మీరు ఏ టైము ఏ డేటు సెట్ చేశారో ఆ డేట్కి ఆ టైంకి మీ వీడియో అనేది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా పబ్లిష్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ అన్ని పబ్లిష్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు పబ్లిష్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకే దీనిపై క్లిక్ చేస్తే మన వీడియో అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే మీకు అప్లోడింగ్ ఏ విధంగా జరుగుతుంది కూడా ఇప్పుడు క్లియర్గా చూపిస్తా. ఓకే ఇక్కడ మన వీడియో అప్లోడింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకే నేనైతే
ఇప్పుడు వీడియో అప్లోడింగ్ అయితే 0% అయితే జరుగుతుంది. ఇది 100% జరిగిన తర్వాత మనకు ఏవైనా కాపీరైట్స్కి సంబంధించి మ్యూజిక్స్ కానీ కంటెంట్ కానీ ఏమైనా ఉంటే కాపీరైట్స్కి సంబంధించి కాపీరైట్ క్లెయిమ్స్ కూడా చెక్ చేసి తర్వాత మన వీడియో అనేది పబ్లిష్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు క్లియర్గా మీ వీడియోస్ని అయితే అప్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఎస్పెషల్లీ కొత్త ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళ కోసం యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్.